హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది సంక్రాంతికి మా ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. పోస్ట్ చేయడానికి నాకు 1 మంత్ టైం పట్టింది చూడండి. ఇంతకీ ఈ వీడియో ఏంటో మీకు చెప్పలేదు కదా. మా వదిన చిన్న మినీ గార్డెన్ వేసింది అనమాట. కూరగాయలు ఆకుకూరలు అన్నీ కలిపి, అది కూడా ఒక చిన్న ప్లేస్లో ఇన్ని కూరగాయలు ఆకుకూరలు ఎలా పండించిందా అని చెప్పి నాకు డౌట్ ఉంది. రా చూపిస్తానని చెప్పి నన్ను అయితే తీసుకెళ్తుంది. చూడాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ గార్డెన్ చుట్టూతో చీరలో ఒక చుట్టింది చూడండి. ఎవరైనా వెళ్తారా లేకపోతే ఏమైనా వెళ్తాయా అని అడిగితే నేను ఎవరో ఒకరు వెళ్తారు కదా చేస్తారని చెప్పేసి నేను ఇలా కట్టుకున్నాను అని చెప్పింది. కోతులు కూడా తిరుగుతున్నాయి అందులో మా ఊర్లో బాగా. చూశారు కదా, నేనైతే షాక్ అయిపోయాను. ఇంత చిన్న ప్లేస్లో అన్ని రకాల కూరగాయలు అన్ని ఆకుకూరలు ఉన్నాయండి. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను నేను ఏమేమి వేసింది అని చెప్పి. వంగ చెట్లు అయితే ఈ మధ్య నాటిందంట, అవి అయితే ఇంకా కూరగాయలకు రాలేదు. ఇంకా మిరప చెట్లు కూడా అంతే, చిన్న చిన్న పిందెలు అనమాట, ఇప్పుడే స్టార్టింగ్. నేనైతే ఫస్ట్ ఆకుకూరలు అయితే కోసుకుంటున్నాను. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది, కంటికి కూడా మంచిది అని చెప్పి పాలకూర చాలా వేసింది. అది కోసుకోలేక పురుగులు పట్టిపోయింది అనమాట. అంటే పురుగులు వచ్చి తింటుంటాయి కదా, బొక్కలు బొక్కలుగా చేసాయి అనమాట. అది ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళు వద్దంటున్నారంట. ఈ ఆకు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అన్నట్టుగా. అయినా కడుక్కొని తింటే ఏముంటుంది చెప్పండి, ఎందుకంటే మందులు ఏమీ వేయలేదు, నార్మల్గా పండించింది అనమాట, ఆర్గానిక్గా అని చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడైతే మెంతాకు కోసుకుంటున్నాను. నాకు మెంతాకు అంటే చాలా ఇష్టం. పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పులో కలిపి చేస్తాను నేనైతే మాత్రం. అందుకే నేను ఫస్ట్ మెంతాకు కోసుకుంటాను. చాలా చిన్నగా ఉంది. పండగ అంతా అయిపోయి 1 వీక్ తర్వాత నేను ఊరు వెళ్ళే ముందర తీసిన వీడియో అనమాట ఇది. దీనికి తోడు మా వదిన కూడా ఊర్లో లేదు, ఇక్కడ తాళం వేసేసి వెళ్ళింది గేట్కి అని చెప్పి నేను రాలేదు. వచ్చాక అందరం కలిసి వచ్చాము. సరిపడా మెంతాకు ఒక కట్ట మాయన కోసుకొని పక్కన పెట్టుకున్నాను. రాడిష్ అదే ముల్లంగి అంటారు కదా, అవి కూడా వేసేసింది. ఇవైతే 2 గడ్డలు దింపుకున్నాను, సాంబార్లోకి బాగుంటాయి కదా అని చెప్పేసి. ఇవి పీకినప్పుడు అయితే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలా తింటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది కదా. చాలామంది పచ్చడి తాలింపు కూడా చేసుకుంటారు. నెక్స్ట్ అయితే పాలకూర కోసుకుంటాను. ఈ ముల్లంగి పక్కనే పాలకూర కూడా వేసింది అనమాట. నేను 2 ఒకటే అనుకున్నాను, తర్వాత చెప్పింది ఇది ముల్లంగి అని చెప్పి. మా వదిన వాళ్ళు ఇంతకుముందు తెలియకంటండి అది పాలకూర అనుకొని పప్పులో వేసుకొని అందరు తీసుకొని తిన్నారంట. నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది చూసినప్పుడు. మా వదిన చెప్పేదాకా నాకు కూడా అర్థం కాలేదు ఇది రాడిష్ అలాగే ఇది పాలకూర అని చెప్పేసి. ఇంకా దాని పక్కనే అరటి మొక్కలు కూడా వేసింది, ఒక 2 మొక్కలు వేసిందండి. బాగున్నాయి, అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. మంచిగా వాటర్ పట్టేస్తుంది పైపు తోటి, ఆర్గానిక్గా పెంచేస్తుంది, చాలా హెల్త్కి మంచిది. ఎవరన్నా ఊర్లో అడిగినా ఇచ్చేస్తుంది, ఎందుకంటే పాడైపోతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ గోంగూర వేసింది, చూసారు కదా ఎంత చిన్న గోంగూర. ఇప్పుడిప్పుడే ఇంకా మొదలవుతుంది పెరగడానికి. నేనైతే చిన్న చిన్న ఆకులే కదా అని తెంపుకుంటున్నాను. ఈ లేత ఆకులు పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం గోంగూర అన్న, అలాగే పాలకూర అన్న, దొండకాయ అన్న, బెండకాయ అన్న, ఇవన్నీ మా వారికి అన్ని ఆపోజిట్ అనమాట. నాకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆయనకు అసలు అది ఇష్టమే ఉండదు. మా ఇద్దరు టేస్ట్లు చాలా డిఫరెంటే, కానీ మేము ఎప్పుడు ఇప్పటిదాకా అయితే గొడవ పడలేదు. అబ్బా, పక్కనే కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. నాకైతే మొత్తం తెంపుకొని తినేయాలనిపించింది, అంత బాగుంది. కాకపోతే చిన్నగా లేతగా ఉందన్నమాట. అయినా సరే కొంచెం తెంపుకున్నాను. ఫ్రెష్ కొరియాండర్ని మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకొని తింటే అబ్బా, ఆ స్మెల్కే చికెన్ మొత్తం లాగిచ్చేస్తాం కదా, అంత బాగుంటుంది. ఆల్రెడీ కొత్తిమీర వేసిందంట, అది బాగా పెద్దదైపోయి కాయలు కాసి పోయిందని చెప్పేసి మళ్ళీ వేసింది రిటర్ను. ఎందుకంటే ప్రతి కూరలో కొత్తిమీర వేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరికీ అని చెప్పేసి మళ్ళీ నాటింది అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెష్గా. కరివేపాకు మొక్క కూడా వేసింది ఇప్పుడిప్పుడే, అది కూడా చిన్న చిన్నగా ఉంది. అన్నీ ఈ మధ్యనే వేసినట్టుంది, అందుకే అండి అంత చిన్న చిన్నగా ఉన్నాయి. నేను ఇప్పుడైతే ఇంకా గోంగూర అంతా కవర్లో పెట్టుకొని ఇప్పుడు చెట్లన్నీ చూస్తున్నాను. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కొన్ని కవర్లు తెచ్చేసుకున్నాను. నాకు కావాల్సినవి అక్కడ ఉన్నవి అన్నీ కోసుకొని నేనైతే మొత్తం
కవర్లలో పక్కన పెట్టుకున్నాను అనమాట. రేపు తీసుకెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ మిరపకాయల చెట్లు చూశాను. ఇందాక మిరపకాయలు లేవు అని అనుకున్నాను కదా, ఒక 2 మిరపకాయలు కాసింది. చూడంగానే టెంప్ట్ అయిపోయాను అనమాట. తెంపేసుకున్నాను. చూశారు కదా ఎంత పెద్ద మిరపకాయలు. అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి. ఒక 5-6 మిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది పప్పులో, అంత ఘాటుగా ఉన్నాయి. ఇంతకీ మీకు ఏమేమి వేసిందో నేను చూపించలేదు కదా అసలు. వంగ చెట్లు, మిరప చెట్లు, మునగాకు చెట్టు, అరటి చెట్లు, కరివేపాకు, అలాగే గోరింటాకు చెట్టు, పరాందపు చెట్టు, మునక్కాయ చెట్టు. మునగాకు చెట్టు ఇంకా 2 years అయినా పడుతుంది పెద్ద చెట్టు అయ్యి దానికి కాయలు కాసేసరికి. తర్వాత నేను ఇంకొక చెట్టు చూడడానికి వెళ్ళా. ఏంటా అనుకుంటున్నారా, నాకు గోరింటాకు చెట్టు అంటే చాలా ఇష్టం. ఆ గోరింటాకు చెట్టు చూడడానికి వెళ్ళాను. పక్కనే టమోటా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. చిన్నగా ఉన్నాయి. అవి కూడా కాయలు కాయడానికి చాలా రోజులే పడుతుంది. సమ్మర్ వచ్చేలోపు ఇవన్నీ కాసి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ ఎండలకు అసలు బతకం అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక్కడ గోరింటాకు చెట్టు కూడా వేసేసింది చూసారు కదా, అది కూడా చిన్న చెట్టే. అవన్నీ పెద్దయి కాయలు కాసి పూలు పూయాలంటే కనీసం 2 years అయినా పడుతుందని నాకు అనిపిస్తుంది. కానీ అప్పటికైనా గుర్తుండిపోతుంది బాగా. తిన్న వాళ్ళకైతే చాలా బాగా గుర్తుంటుందని నాకు అనిపిస్తుంది. వేసిన వాళ్ళు ఎవరా అని చెప్పేసి. తినేటప్పుడైనా అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు కొత్తిమీర చూసారు కదా ఎంత పండిపోయిందో. ఇది పండిపోయిందని చెప్పి ఇందాక ఆ పక్కన వేసేసింది. ఇక్కడ బఠానీ మొక్కలు కూడా వేసిందండో. ఈ 2 మొక్కలు వేసింది, 4 కాయలు కూడా కాసింది. తెంపేసుకున్నాను. ఇంకా ఉంటామా చూసిన తర్వాత తెంపేసి దాంట్లోని గింజలు తీసి తిన్నాం కూడా. ఎంత తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. నాకైతే భలే నచ్చాయి. ఇవి మా సైడ్ ఎక్కువగా బఠానీలు కర్రీ చేస్తారనమాట. అంటే బిర్యానీలో చాలా తక్కువ వేసుకుంటారు. అంటే వెజిటేబుల్ బిర్యానీలో చాలా మంది వేసుకుంటారు కదా, మా సైడ్ అట్లా ఏమి వేసుకోరు. ఎక్కువ కర్రీ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. టమోటాలు, ఈ బఠానీలు అన్నీ కలిసి పులుసు పెడతారు ధనియాల పొడి వేసి. ఇదే మా వదిన వేసిన మినీ గార్డెన్ అనమాట. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే బాయ్. థ్యాంక్ యూ.